జై గురుదత్త. మనకు ఆషాఢ పౌర్ణిమ, గురు పౌర్ణిమ, ఇది వ్యాస పౌర్ణిమ కూడా పిలువబడుతుంటుంది. ఈ గురు పౌర్ణిమ రోజున ఎవరికి పూజ చేయాలి, ఈ పూజలందుకు కలిగినటువంటి స్థాయి ఎవరికి ఉంది, అసలు ఎవరిని పూజించాలి, ఎవరిని గౌరవించాలి, ఈ గురు పౌర్ణిమ రోజు ఏం చేయాలి ఇత్యాది విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మనిషికి ఏదో ఒక దశలో జ్ఞానాన్ని తెలియజేసేటువంటి గురువులు ఎంతోమంది ఉంటారు. అసలు గురువు అనేటువంటి దానికి అర్థం ఏమి చెప్పింది శాస్త్రం అంటే, గు అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని, రు అంటే తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుతురును, దీపాన్ని వెలిగించేటువంటి వాడు గురువు. దత్తాత్రేయ స్వామివారు కూడా, గురు దత్తాత్రేయ స్వామివారు కూడా 24 మంది గురువులు ఉన్నారన్నాడు ఆయన. చేదు పూలైనటువంటి కాకర పూల నుండి కూడా తీపి మకరందాన్ని తీసినటువంటి తుమ్మెదలు కూడా నా గురువు అని తెలియజేశాడు. చూడండి, అంటే చెడులో కూడా మంచిని చూడగలిగేటువంటి ఆ గురువులను మనం సంప్రదించాలి. అలాంటి సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. అలాంటి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసి మనకిచ్చినటువంటి ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. మరి మనకు మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లి, తర్వాత తండ్రి, తర్వాత పాఠ్యాంశాలు బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా ఒక దశలో గురువులే. తర్వాత మనకు ఆధ్యాత్మిక చింతనను, పరమాత్ముని గురించి తెలియజేసేటువంటి జ్ఞానమేమిటో అజ్ఞానమేమిటో, సత్యమేమిటో అసత్యమేమిటో, ధర్మమేమిటో అధర్మమేమిటో తెలియజేసేటువంటి తత్వ విచారణ చేయించేటువంటి వాళ్ళు కూడా గురువులే ఒక దశలో. మరి అంటే నా గురించి నాకు, నేనెవరు, నేనేం చేయాలి, ఈ మానవ జన్మ వచ్చినందుకు నేను ఎలా జీవించాలి అనేటువంటి తెలియజేసేటువంటి వాళ్ళు బోధ గురువులు. మరి మొదటగా తల్లిదండ్రులను పూజించాలి ఈ గురు పౌర్ణిమ రోజున. వాళ్ళను పూజించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు చెప్పినటువంటి మాట వింటూ వాళ్ళ యొక్క విలువను ఇంకా పెంచే విధంగా జీవిస్తే అంతకంటే గొప్ప గురుదక్షిణ తల్లిదండ్రులకి ఉండదు. కాబట్టి వాళ్ళు బతికున్నంత కాలం కూడా వాళ్లకు మనము గౌరవిస్తూ, వాళ్ళు చెప్పిన మాట వింటూ